ఓం నమ శివాయ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో నేడు మనం 135వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో పాండురాజు యొక్క మరణం తర్వాత శతశృంగ మహర్షులందరూ కలిసి పాండుపుత్రుల్ని కుంతీదేవిని హస్తినాపురానికి తీసుకువెళ్ళటం, అక్కడ ఋషులలో పెద్దవాడైనటువంటి ఒక మహర్షి పాండుపుత్రులు 5గురు యొక్క జనన రహస్యాన్ని, వారి యొక్క గొప్పదనాన్ని వివరించి భీష్ముడికి ధృతరాష్ట్రుడికి వాళ్ళని అప్పచెప్పేసి వాళ్ళు అదృశ్యం అయిపోవడం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్యాంశం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 135వ అధ్యాయంలో మనం 22 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. మహర్షులు సభలోకి రావటము, వీరి వెనకాల అనేక మంది పురజనులు వీళ్ళని మహర్షుల్ని చూడటం కోసం, దర్శించుకోవడం కోసం వేలాది మంది గుమిగూడటం. ఈ పురజనులందరూ నిశ్శబ్దంగా ఉన్నటువంటి క్షణాన భీష్మ పితామహుడు వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, ఈ రాజ్యము ఈ రాష్ట్రము అంతా ధన సంపదలతో పాటు మీకు సమర్పిస్తున్నానని చెప్పగానే అప్పుడు వారిలో పెద్దవాడైనటువంటి ఒక మహర్షి లేచి అందరి తరఫున ఒకరు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అనేటువంటిది నేటి పాఠంలో మనం చెప్పుకుందాం. ఋషీణాం మతమాజ్ఞాయ మహర్షిరితమబ్రవీత్. అందరి ఋషుల యొక్క అభిప్రాయంగా ఒక మహర్షి లేచి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? యస్స కౌరవ్యదాయాదః పాండుర్నామ నరాధిపః కామభోగాన్ పరిత్యజ్య శతశృంగమితో గతః. పాండుర్నామ నరాధిపః, కౌరవులకి దాయాది అయినటువంటి పాండురాజు, మహారాజు అయినటువంటి పాండు మహారాజు కామభోగాన్ పరిత్యజ్య అంటే విడిచిపెట్టేసి, కామభోగాలని సుఖాలని మొత్తం రాజ్య సుఖాలన్నీ వదిలిపెట్టేసి శతశృంగమితో గతః, ఒకసారి విడిచిపెట్టాక మళ్ళీ రాజ్యానికి వెళ్ళకూడదు. ఈ కారణం కూడా ఒక మహర్షిలాగా రాజర్షిలాగా వనవాసంలో జీవిస్తున్నప్పుడు నేను అప్పుడప్పుడు వెళ్ళి రాజ్యానికి వెళ్ళొస్తాను, పిల్లల్ని అక్కడ అప్పచెప్పొస్తాను, ఇంకా వెళ్ళటం ఉండదు. అందువలన 16 సంవత్సరాలు యుధిష్ఠిరుడికి వచ్చినప్పటికీ కూడా పాండురాజు పిల్లలతో పాటు భార్యలతో పాటు కేవలం వనవాస జీవితాన్నే గడిపాడు అక్కడ. అందుకని రాష్ట్రానికి మళ్ళీ కౌరవ రాజ్యానికి మళ్ళీ తీసుకువెళ్ళాలి, అక్కడికి పిల్లల్ని ఒక్కసారి కూడా తీసుకువెళ్ళాలి. అట్లా నియమంగా నిష్ఠగా ఉంటూ ఉంటారు వాళ్ళు. అంతేకాకుండా నిన్న మనం ఇంకో విషయం కూడా చెప్పుకున్నాం, పిల్లల విద్యాభ్యాస విషయం. అక్కడ శుక్రుడు మొదలైనటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళందరూ విద్యను నేర్పిస్తున్నారు అక్కడ పాండవులకి. కాబట్టి ఆ విద్యాభ్యాసం అయ్యేంత వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంతలో అనుకోకుండా జరిగిన సంఘటన పాండురాజు యొక్క మరణం. కాబట్టి పాండురాజు ఇక్కడ కామభోగాలని రాజ్య సుఖాలను అన్ని పరిత్యజ్య విడిచిపెట్టి శతశృంగమితో గతః, హిమాలయ శిఖరాలలో ఉన్నటువంటి శతశృంగ పర్వత శిఖరాలకి చేరుకుని అక్కడ ఆశ్రమవాస జీవితం గడుపుతున్నాడు. రాజా భోగాన్ పరిత్యజ్య తపస్వీ సంబభూవః, భోగాలనన్నింటినీ సుఖాలనన్నీ వదిలిపెట్టి తపస్వీ సంబభూవ, తపశ్శక్తి సంపన్నుడిగా చక్కటి శక్తిని సంపాదించాడు మహానుభావుడు రాజు. స యథోక్తం తపస్తేపే పత్ర మూల ఫలాశన. అశన అంటే ఆహారం. ఏమి ఆహారంగా తీసుకున్నాడంటే పత్రములు, ఆకులు, అలములు, కందమూలాలు, ఫలాలు, అక్కడ వనాలలో దొరికేటువంటి వాటిని ఆహారంగా తీసుకుంటూ యథోక్తం తపస్తేపే, శాస్త్రంలో యథా ఉక్తం ఏ విధంగా చెప్పబడ్డాయో ఈ విధంగా తపస్సు చేయాలని ఏ విధంగా అయితే మన శాస్త్రాలు చెప్తున్నాయో ఆ విధంగా పెద్దలు చెప్పినట్టుగా తపస్సు చేశాడు ఆ మహానుభావుడు. ఎవరితో పాటుగా? పత్నీభ్యాం సహ ధర్మాత్మ అన్నారు అక్కడ, భార్యలతో పాటుగా చేశాడు. అంటే వీళ్ళు ఆచరించవలసిన వీళ్ళు ఆచరించారు, ఆయన ఆచరించవలసింది ఆయన ఆచరించారు. అది దానం. వీళ్ళు బ్రహ్మాండమైనటువంటి అత్యద్భుతమైనటువంటి కఠినమైనటువంటి వ్రతాలు ఆచరించారు కుంతీమాద్రి కూడా. పత్నీభ్యాం సహ ధర్మాత్మ, పత్ని అంటే ఏకవచనం, పత్నీభ్యాం అంటే ఇద్దరి చేత,
కుంతీమాద్రి ఇద్దరితో పాటుగా ధర్మాత్ముడైనటువంటి పాండురాజు కంచిత్ కాలమతీంద్రత, ఇక్కడ సమ్మని పడింది, కమ్మ ఉండాలి. కంచిత్ కాలం, కొంతకాలం. అతీంద్రత, అతీంద్రత అంటే ఏమాత్రము అలసట శ్రమ అనేటువంటిది పొందకుండా ఎన్ని సంవత్సరాలైనా సరే అలా తపస్సు చేసుకుంటూ వచ్చాడు. తేన వృత్త సమాచారై తపసా చ తపస్వినః, తేన వృత్త సమాచారై, వృత్తము అంటే నడవడి, ప్రవర్తన. ఆ మహారాజు యొక్క ప్రవర్తనతో శతశృంగవాసులైనటువంటి తపస్వినులందరూ కూడా, మహర్షులందరూ కూడా చాలా సంతోషపడ్డారు, ఎంతో సంతోషపడ్డారు. తోషిత అంటే సంతోషం, ముదము అన్నా తోషము అంటే సంతోషము అన్నారు. తోషితాస్తాపసాస్తత్ర శతశృంగ నివాసిన, మహారాజు యొక్క ప్రవర్తనతో శతశృంగవాసులైన మహర్షులందరూ కూడా సంతోషపడ్డారు. అయితే అనుకోకుండా వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ సంఘటన అంతకుముందు అధ్యాయాల్లో మనం చెప్పుకున్నాం. అది అసలైన పాయింట్. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు దానికి సంబంధించి. స్వర్గలోకం గంతు కామం తాపసా సంనివార్యతం, బ్రహ్మలోకానికి వెళ్తున్నటువంటి తాపసులు వాళ్ళని చూసి పాండురాజు కూడా నేను వస్తానంటూ భార్యలతో పాటు వెంటబడ్డాడు. స్వర్గలోకం గంతు కామం తాపసా, అలా వెళ్తున్నటువంటి తాపసులు సంనివార్య తం అంటే అతనిని, ఆ పాండురాజుని వెనకాలే అనుసరించి వస్తున్నటువంటి పాండురాజుని భార్యలతో పాటు అనుసరించి వస్తున్నటువంటి అతన్ని సంనివార్య, నివారించేశారు. ఆయన నువ్వు రాబో, నీకు అర్హత లేదు అని ఈ విషయం ఇక్కడ చెప్తున్నారు. నీకు అర్హత లేదనే విషయం అంతకుముందు అధ్యాయాల్లో ఎంతో చక్కగా చాలా స్మూత్ గా చెప్పారు. ఎట్లా ఏ విధంగా చెప్పాలి ఆ విధంగా. ఏమిటంటే నాయన అక్కడ వీళ్ళు ఆడవాళ్ళు అంత శ్రమ పడలేరు, మా మాట విను, కాబట్టి కుంతీమాద్రిని ఇక్కడ ఉంచేసి నువ్వు కూడా ఇక్కడ ఉండు అని చెప్పినట్టుగా పూర్వోపాధ్యాయాలు చెప్పి ఇక్కడ అసలు విషయం మహారాజుల దగ్గర విషయం చెప్తున్నారు. ఏంటంటే అది ఉద్యంతం సహ పత్నీభ్యాం, ఉద్యంతము అనే పదానికి అర్థం ఏంటంటే ప్రయత్నించిన, భార్యలతో పాటు వాళ్ళతో పాటు స్వర్గానికి రావడానికి ప్రయత్నించిన పాండురాజు. ఉద్యంతం సహ పత్నీభ్యాం విప్రా వచనమబ్రువన్, ఆ వస్తున్నటువంటి పాండురాజు బ్రాహ్మణులు వచనమబ్రువన్, ఈ విధమైనటువంటి వచనాలు చెప్పారట. అది ఇక్కడ పెద్ద మనిషి సభలో బయటపెట్టాడు. ఏమనంటే అనపత్యస్య రాజేంద్ర పుణ్యాలోకా నసంతి తే, నీకు పుణ్యలోకాల ప్రాప్తి లేదయ్యా అని చెప్పారు. ఎందుకని? ఒకే ఒక కారణం, అనపత్యస్య కారణేన. అపత్యము అంటే సంతానం, అనపత్యం అంటే పిల్లలు, సంతానం లేని కారణంతో, నీకు ఇంకా సంతానం లేని కారణంతో పుణ్యలోకా నసంతి తే, నీకు పుణ్యలోక ప్రవేశం లేదు నాయన, అయినా నువ్వు బాధపడక్కల్లా అంటూ ఒక విషయం చెప్పారు. వాళ్ళు వాళ్ళ యొక్క దివ్య దృష్టితో చూసినటువంటి రహస్యాన్ని అక్కడ పాండురాజుకి చెప్పారు. ఆ విషయం కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ కఠినమైనటువంటి విషయాన్ని అంతకుముందు అధ్యాయంలో చెప్పలా, ఇక్కడ చెప్పారు ఆ విషయం. కాబట్టి రెండింటిని మనం సమన్వయించుకోవాలి. అంటే ఈ సంభాషణ అక్కడ జరిగింది కాబట్టి ఆ రెండింటిని మనం సమన్వయించుకుని ఋషులు ఈ విధంగా మాట్లాడి పాండురాజుని కాస్త ఓదార్చారు. అంతేకాకుండా పాండురాజుకి సంతానము మీద మమకారం కలిగే విధంగా ఎలా మార్చారు అనే విషయం ఇక్కడ చెప్తున్నారు. తస్మాత్ ధర్మం చ వాయుం చ మహేంద్రం చ తథాస్వినౌ, నాయన నీకు ధర్ముడి వలన, వాయుదేవుడి వలన, మహేంద్రుడి వలన, అశ్విని దేవతల వలన ఆరాధయస్వ రాజేంద్ర పత్నీభ్యాం సహ దేవతా ప్రీతాః పుత్రాన్ ప్రదాస్యంతి రుణముక్తో భవిష్యసి. 3 పాదాల్లో చెప్పేశారు అంత విషయం. నీకు ఉన్న 4 రుణాల్లో 3 రుణాలు తీర్చుకున్నావయ్యా. దేవరుణం తీర్చుకున్నావు, ఋషి రుణం తీర్చుకున్నావు, మనుష్య రుణం తీర్చుకున్నావు. కాబట్టి పితృరుణం తీర్చుకోవాలంటే సంతానం కావాలి. ఈ సంతానం కావాలంటే నీకు దైవశక్తి కావాలి. ఏ దేవతల్ని ఆవాహన చేసుకోవాలో, ఏ దేవతల్ని ఆరాధించాలో కూడా వాళ్ళు వివరంగా చెప్పారు. ఎవరినంటే ధర్మం అంటే ధర్ముణ్ణి ఆరాధించు, వాయుదేవుణ్ణి ఆరాధించు, మహేంద్రుణ్ణి ఆరాధించు, అశ్విని దేవతల్ని ఆరాధించు. ఎవరితో పాటుగా ఆరాధయస్వ రాజేంద్ర పత్నీభ్యాం సహ దేవతా, నీ భార్యలతో పాటుగా కలిసి ఆరాధించు అన్నారు అక్కడ. సో వీళ్ళతో కలిసి నువ్వు ఆరాధించి ఈ దేవతల్ని, ఫలానా దేవతలని స్పెసిఫిక్ గా ఆ దేవతల్ని కూడా చెప్పారు ఋషులు. ఈ మహానుభావుల్ని, ఈ దేవతల్ని నువ్వు ఆరాధించుకో. సంతోషపడినటువంటి దేవతాహ ప్రీత అన్నారు అక్కడ. ప్రీతి చెందినటువంటి దేవతలు, సంతోషపడినటువంటి ఆ దేవతలు పుత్రాన్ ప్రదాస్యంతి రుణముక్తో భవిష్యసి, నీకు పుత్రాన్ ప్రదాస్యంతి, నీకు పుత్రుని అందిస్తారు, పుత్రుని కలిగిస్తారు.
ఈ దేవతల యొక్క అనుగ్రహంతో పుత్రుల్ని కలిగిస్తారు. తద్వారా నువ్వు రుణముక్తో భవిష్యసి. ఏం రుణముక్త అంటే పితృ రుణము నుండి నువ్వు ముక్తుడు అవుతావు నాయన. ముందు ముందు నువ్వు పితృ రుణం నుండి ముక్తుడు అయిన తర్వాత అప్పుడు నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని వాళ్ళు అసలైనటువంటి విషయాన్ని ఇక్కడ కళాఖండిగా చెప్పాము అని సభలో చెప్తున్నారు. ఇది అంతా వీళ్ళు ఎందుకు చెప్తున్నారంటే దానికి కారణం కూడా ఇక్కడ చెప్తున్నాడు. తపసా దివ్య చక్షుష్వాత్ పశ్యామస్తే తథాసుతాన్. అంతేకాదు నీ కుమారులు కూడా మేము చూస్తున్నాం ఇప్పుడు. ఎట్లా అంటే మా దివ్య చక్షువులతో అంటున్నారు అక్కడ. మా దివ్య నేత్రాలతో నీ కుమారులు కలుగుతున్నట్టుగా మేము చూశామయ్యా, అందుకు నీ ఉన్నట్టుగా చెప్తున్నాము అని చెప్పారు. అది వాళ్ళ యొక్క గొప్పతనం. శతశృంగ మహర్షుల యొక్క గొప్పతనం. మహానుభావుల దగ్గర మనం ఉండటం అంటే, వాళ్ళ దగ్గర తపస్సు చేసుకుంటున్నామంటే, దివ్యమైన క్షేత్రాలలో మనం వసిస్తున్నామంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఎన్నో ప్రయోజనాలు ఈ విధంగా ఉంటాయి. మేము అటువంటి దివ్య శక్తులతో మీ కుమారుల్ని చూస్తున్నాము, అదిగో ఈ దేవతలతో పుడతారు కాబట్టి ఈ దేవతల్ని నువ్వు ఆరాధించని చెప్పి ముందే పేపర్ లీక్ చేసి పెట్టేశారు. ఏ దేవతను కోరుకోవాలో కూడా చెప్పేశారు. అస్మాకం వచనం శ్రుత్వా దేవాన్ ఆరాధయత్తథా. అస్మాకం వచనం శ్రుత్వా. పాండురాజు మహానుభావుడు, గొప్ప వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. మహర్షుల యొక్క మాటలు తప్పకుండా వింటాడు. బ్రాహ్మణోత్తమ మాటలు వింటాడు కాబట్టి అస్మాకం వచనం శ్రుత్వా, మా మాటలు విని ఆ పాండురాజు దేవాన్ ఆరాధయత్తదా, అప్పటి నుంచి దేవతల్ని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆయా దేవతల్ని సంవత్సరం ప్రతి సంవత్సరం ఆరాధిస్తూ వచ్చాడు. అందువల్ల అంతకుముందు మనం ధర్ముణ్ణే ఎందుకు కోరుకున్నాడు పాండురాజు అని ఒక ప్రశ్న లేపాం మనం ఆ పాఠం చెప్పుకుంటున్నాం. కేవలం ధర్మరాజునే ఎందుకు కోరుకున్నాడు అంటే అక్కడ 2 కారణాలు చెప్పాం. ఏంటంటే అది పాపాలు వ్యసనాలకి లోనైపోయి అపకీర్తి పాలైనటువంటి పాండురాజుకి ధర్మాత్ముడైనటువంటి కుమారుడు కనుక కలిగి ఉంటే అప్పుడు లోకమంతా నిందించకుండా ఉంటుంది, పిల్లలు ఇంకాస్త ప్రయోజనవంతులవుతారు, కీర్తివంతులవుతారు అనేటువంటి కాంక్షతో యమధర్మరాజుని ముందు కోరుకున్నాడు. ఎంతో మంది దేవతలు ఉన్నారు. అదొక కారణమైతే ఇది అసలైన కారణం. ఎందుకంటే ముందు మహర్షులే చెప్పేశారు ధర్ముణ్ణి కోరుకో అని చెప్పేశారు. వాళ్ళు చెప్పింది చెయ్యాలి కాబట్టి బ్రాహ్మణ వచనం నిజం చేయాలి కాబట్టి ఇక్కడ పాండురాజు ధర్ముణ్ణే కోరుకున్నాడు. ఎట్లా అంటే బ్రహ్మచర్య వ్రతస్థస్య దివ్యేన హేతునా. మా మాటలు విని మహానుభావుడైనటువంటి ఆ పాండురాజు అక్కడి నుంచి కఠోరమైనటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని నిర్ణయించుకున్నాడు. అక్కడ కిందముడి శాపం ఓ పక్కన ఉంది. భార్యలిద్దరూ సహకరించారు. బ్రహ్మచర్య వ్రతంతో ఏదైనా నిష్ఠగా ఆచరిస్తే అది సత్వర ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా అతి త్వరగా ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి బ్రహ్మచర్య వ్రతస్థస్య తస్య దివ్యేన హేతునా, దివ్యమైనటువంటి కారణాలతో ఆ బ్రహ్మచర్య దీక్ష వహించినటువంటి కారణంతో సాక్షాత్ ధర్మాత్ అయం పుత్ర తత్ర జాతో యుధిష్ఠిర. ఇదిగో ఈ మొదటి పిల్లవాడు ఉన్నాడు చూసారా అంటూ చూపిస్తున్నారు సభలో ఆ మహర్షి. అయం పుత్ర అని చూపిస్తున్నారు. అయం పుత్ర అంటే ఈ కుమారుడు, ఈ పెద్దవాడు నాడే యుధిష్ఠిరుడు పెద్దవాడు. అయం సాక్షాత్ ధర్మాత్ జాత అంటే జన్మించడం. ఎక్కడి నుంచి జన్మించాడంటే ధర్మాదయం పుత్ర తతో జాతో యుధిష్ఠిర తత్ర జాతో యుధిష్ఠిర. ఈ మొట్టమొదటి పిల్లవాడు యమధర్మరాజు యొక్క అంశతో, ధర్మాత్ముడి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. ఇదిగో వీడి పేరు యుధిష్ఠిరుడు అని చూపించి అట్లా ఒక్కొక్కడి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు మహర్షులు. అంతేగాని సామాన్యంగా పుట్టినటువంటి వాడు కాదు వీళ్ళు. తథైనం బలినాం శ్రేష్టం. ఆ తర్వాత బలినాం శ్రేష్టం, బలవంతులలో శ్రేష్టమైనటువంటి వాడు. తస్య రాజ్ఞో మహాత్మనః. ఆ పాండురాజు బలవంతులలో శ్రేష్టమైనటువంటి మహానుభావుడైనటువంటి వాయుదేవుడి యొక్క అంశతో మరొక పిల్లవాడిని కన్నారు. మాతరిష్వా దదౌ పుత్రం. మాతరిష్వా అనే పదానికి అర్థం వాయుదేవుడు. వాయుదేవుడి యొక్క అంశతో వాయుదేవుడు ఇచ్చినటువంటి పుత్రుడు భీమం నామ మహాబలం. మహాబలుడైనటువంటి భీముడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ పిల్లవాడిని ఇదిగో వాయుదేవుడు సమర్పించాడు. ఆ తర్వాత సంవత్సర కాలం పాటు కఠోరమైనటువంటి తపస్సు చేసినటువంటి కుంతి పాండురాజులు ఇంద్రుడి వలన పొందినటువంటి కుమారుడి అర్జునుడు. పురందరాజయం జగ్నే కుంత్యాం సత్యపరాక్రమ. పురందరాజయం, పురందరాదయం జగ్నే, పురందరాదయం జగ్నే. అయం అంటే ఇతడు, జగ్నే జన్మించను. ఇదిగో ఈ పిల్లవాడు జన్మించాడు. ఎవరు అంటే పురందరాత్, ఇంద్రుడి నుండి, ఇంద్రుడి వలన జన్మించినటువంటి ఈ పిల్లవాడు కుంతీదేవికి జన్మించినటువంటి వాడు. ఎట్లాంటి వాడు? సత్యపరాక్రమ, సత్యపరాక్రమవంతుడు.
ఈయనలో పరాక్రమం, ఇట్లాంటి పరాక్రమవంతులు నభూతో న భవిష్యత్, అట్లాంటి వాడు. అస్మిన్ జాతే మహేశ్వాసే పృథామింద్రస్తథా బ్రవీత్. ఈ పిల్లవాడు పుట్టంగానే, జాతే అంటే జన్మించగానే, పృథాం ఇంద్ర తథా బ్రవీత్, ఇంద్రుడు పృథతో అన్నట్ట. పృథ అంటే కుంతీదేవితో ఇంద్రుడు అన్నటువంటి మాట. మత్ ప్రసాదాదయం జాత, నా అనుగ్రహంతో ఈ పిల్లవాడు జన్మించాడు. మత్ ప్రసాదాత్ అంటే నా అనుగ్రహంతో. అయం జాత, ఈ పిల్లవాడు జన్మించడం జరిగింది. కుంతి సత్య పరాక్రమ, సత్య విక్రమ పరాక్రమవంతుడైనటువంటి ఈ పిల్లవాడు జన్మించాడు. అజేయానసి జేతారీన్ దేవతాదీన్న సంశయ, ఇతడు దేవతల్ని కూడా జయిస్తాడు, సంశయమే లేదు. ఈ పిల్లవాడు ఎట్లాంటి వాడంటే అజేయానపి, ఇంతవరకు ఎవరు జయించలేనటువంటి వాళ్ళు కూడా జయించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాడు, పరమేశ్వరుడితో కూడా యుద్ధం చేసి గెలిచినటువంటి వాడు. అంతేకాకుండా దేవతాది న సంశయ, దేవతలతో కూడా యుద్ధం చేసి గెలవగలిగినటువంటి వీరుడు ఇందులో నసంశయ, సందేహమే లేదు. అట్లాంటి కుమారుని నీకు ఇచ్చాను కుంతి అంటూ దేవేంద్రుడు స్వయంగా పలికినటువంటి మాటలు అని ఋషులు సభలో భీష్మాదుల ముందు చెప్తున్నారు ఈ మాట. కాబట్టి కాసుకోండి. అంతేకాకుండా అసలు విషయం కూడా చెప్తారు. ఇంకా తర్వాత ఎవరెవరిని యుధిష్ఠిరుడు గెలుస్తారో అవన్నీ చెప్పేస్తారు. బ్రహ్మాండంగా అదిరిపోయేట్టు చెప్తారు మీరు. అది భవిష్యత్. యస్య కీర్తిర్మహేశ్వాసాన్ సర్వాన్ అభిభవిష్యతి. యస్య కీర్తిర్మహేశ్వాస, ఎవరి కీర్తి అయితే గొప్ప కీర్తి అఖండమైనటువంటి లోకాలలో వ్యాపిస్తుందో అట్లాంటి కీర్తి గణించేటువంటి వాడు ఈ ధర్మరాజు యుధిష్ఠిరుడు. ఈ యుధిష్ఠిరుడి యొక్క గొప్పతనం, యుధిష్ఠిరో రాజసూయం భ్రాతృవీర్యాదవాప్స్యతి. భ్రాతృవీర్య పరాక్రమాలతో, సోదరుల యొక్క సహకారంతో, సోదరుల యొక్క అండదండలతో అవాప్స్యతి. అవాప్స్యతి అంటే పొందటం. ధర్మరాజు పొందుతాట. ఏం పొందుతాడు? యుధిష్ఠిరో రాజసూయం, గొప్ప రాజసూయ యాగాన్ని చేసి అఖండమైనటువంటి కీర్తిని పొందుతాట సోదరుల యొక్క సహకారంతో. ఈ 5 సోదరుల యొక్క సహకారంతో వీళ్ళు ఏమన్నా 4 దిక్కులకి వెళ్ళి మొత్తం అంతా కొల్లగొట్టుకు వచ్చేస్తారు, అనేకమైనటువంటి విజయాలు చేసుకొస్తారు, అఖండమైనటువంటి సంపదల్ని తీసుకొస్తారు. ఇక్కడ ధర్మరాజు ఏమన్నా రాజసూయం దిగ్విజయంగా పూర్తి చేస్తాడు వాళ్ళ సహకారం. అంతేకాదు, ఏష జేత, ఏష అంటే ఈ యుధిష్ఠిరుడు, ఈ యుధిష్ఠిర మహారాజు జేత మనుష్యాంశ్చ స్వర్గాన్ గంధర్వ రాక్షసాన్. మనుష్యుల్ని జయించడమే కాకుండా, మానవ లోకంలో ఉన్నటువంటి రాజుల్ని జయించడమే కాకుండా, స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళని, గంధర్వుల్ని, రాక్షసుల్ని అందరినీ జయించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాడు ధర్మాత్ముడు ఈ ధర్మరాజు. ఆయన గొప్పతనం చెప్పేశారు ఋషులు. ధర్మరాజు గెలవలేడేమో అనుకుంటాము, కానీ ఈ పంచపాండవులు 5 కలిసి ఈ ధర్మరాజుని అలా గెలిపిస్తారు. ధర్మరాజు గెలుపది. మానవుల్లోనే కాకుండా స్వర్గాన్ గంధర్వ రాక్షసాన్ అన్నారు. మొత్తం అందరినీ గెలవగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాడు ఈ పిల్లవాడు. ఇంకొక విషయం మహారాజా అంటూ భీష్మ ధృతరాష్ట్రుడికి అసలైనటువంటి విషయం చెప్తున్నాడు. ఏష దుర్యోధనాదీనాం కౌరవాణాం చ జేష్యతి. చ అంటే కూడా అని అర్థం. మానవుల్ని అందరినీ చేస్తారన్నప్పుడు విడిగా దుర్యోధన చెప్పారా? ఓ పక్కన స్వర్గలోకంలో గంధర్వ రాక్షసుల్ని జయిస్తారన్నప్పుడు, దేవతల్ని జయిస్తారన్నప్పుడు ఇంకా కౌరవులు ఎంత ఆఫ్టర్ ఆల్. ఏష దుర్యోధనాదీనాం కౌరవాణాం చ జేష్యతి. ఇదిగో ఈ కౌరవులైనటువంటి దుర్యోధనాదులు అని వివరంగా చెప్పారు అక్కడ వ్యాసుడు. ఈ కౌరవాదులందరినీ కూడా జయించగలిగినటువంటి వాడు, జయిస్తాడు. జేష్యతి అంటే ఫ్యూచర్, జయిస్తాడు, ముందు ముందు జయిస్తాడు, అంతే, తిరుగులేదు. అప్పటి నుంచి బీజం పడింది ధృతరాష్ట్రుడి మనస్సులో. ఎప్పుడైతే వీళ్ళు అంటే నా కొడుకులు ఇంతకాలం 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు నిరాటంకంగా పిల్లలు పెరిగారు, ఎవరు లేరనుకుని పెరిగారు, ఇప్పుడు వాళ్ళు వచ్చారు, పైగా ఋషులు జరగబోయేటువంటి విషయాన్ని అంతా చెప్పేస్తున్నారు. లోపల ఎలా ఉంటుంది ఆ తండ్రికి, ధృతరాష్ట్రుడికి? అక్కడి నుంచి ఆ మనసులో ఉన్నటువంటి కుతంత్రాలన్నీ మెల్లమెల్లగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఓ పక్కన భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు లాంటి వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంకా ద్రోణాచార్యుడు రాలా, వస్తారు ముందు ముందు. విదురుడు సంతోషిస్తున్నాడు, లోపల పరమానంద పడిపోతున్నాడు. వీరస్వైతస్య విక్రాంతైర్ ధర్మపుత్రో యుధిష్ఠిరః. వీరస్యేతస్య విక్రాంత, ధర్మపుత్రుడైనటువంటి ఆ యుధిష్ఠిరుడి యొక్క వీర పరాక్రమాలు అంతా ఇంత కాదయ్యా. యక్ష్యతే రాజసూయాద్వైర్ ధర్మ ఏవ పరస్తదా. యక్ష్యతే అంటే యాగం చేయడం. అద్భుతమైనటువంటి రాజసూయ యాగం మొదలైనటువంటి
అశ్వమేధాది యాగాలన్నీ చేసినటువంటి మహానుభావుడు ఇతడు. గొప్ప పరహ అంటే గొప్ప 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 యాగాలన్నీ నెరవేర్చినటువంటి వాడు. యౌతు మాద్రీ మహేశ్వాసా వసూత పురుషోత్తమౌ. ఇప్పటిదాకా ముగ్గురిని చెప్పాడు. ధర్మరాజుని, భీమసేనుణ్ణి, అర్జునుని ముగ్గురు చెప్పినటువంటి ఈ మహర్షి ఇప్పుడు మాద్రీసుతులైనటువంటి అశ్విని కుమారులతో పుట్టినటువంటి నకుల సహదేవుల దగ్గర గురించి వస్తున్నారు. యౌతు మాద్రీ మహేశ్వాస. మాద్రీ కుమారులైనటువంటి ఎవరైతే మహానుభావుల్ని అద్భుతమైనటువంటి కుమారుల్ని కన్నదో, అందులో పురుషోత్తములైనటువంటి ఇద్దరిని కన్నదో వాళ్ళు ఎవరై అంటే అశ్విభ్యాం, అశ్విని దేవతల యందు పుట్టినటువంటి వాళ్ళు. అశ్విభ్యాం అనే పదంలో ఇద్దరు అశ్విని దేవతల ద్వితీయ విభక్తి ద్వివచనంలో చెప్పారు. అశ్విభ్యాం పురుష వ్యాఘ్రా విమౌ తాపసి తావపి తిష్టత. ఇదిగో తిష్టత అంటే ఇదిగో ఇక్కడ ఉన్నారే వీళ్ళిద్దరు పురుష వ్యాఘ్రములు, పురుష సింహాలు లాంటి వాళ్ళు. పులుడు అంతే, పురుష పులుడు, సింహాల్లాగా విరుచుకుపడేటువంటి వాళ్ళు. ఇమౌ తావసి తావపి తిష్టత. అదిగో వీళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరు వాళ్ళంటారా? నకుల సహదేవశ్చ. నకులుడు ఒకడు, సహదేవుడు ఒకడు. వాళ్ళ పేరు అశ్విని దేవతల యొక్క ఇంత అద్భుతంగా వర్ణిస్తున్నారు చూడండి ఋషులు. మామూలుగా ఇదో పాండురాజు కుమారులయ్య, వీళ్ళని గ్రహించడం బాగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతారా ఋషులు? అలా చెప్తే నమ్మేస్తారా? నమ్మొచ్చు. కానీ వాళ్ళకి ఎంత స్థాయి ఇవ్వాలో, ఎంత విలువ ఇవ్వాలో, ఎంత విశేష స్థానం ఇవ్వాలో అవి ఇవ్వాలంటే వాళ్ళ యొక్క జన్మ వృత్తాంతం వీళ్ళకి మాత్రమే తెలుసు కాబట్టి వీళ్ళకి చెప్పడం వీళ్ళ బాధ్యత కాబట్టి చెప్తున్నారు అంతా కూడా. నకుల సహదేవశ్చ తావప్యమిత తేజసౌ. వీళ్ళిద్దరు కూడా ఎట్లాంటి వాళ్ళు? అమిత తేజస్శాలి అయినటువంటి వాళ్ళు, అద్భుతమైనటువంటి తేజస్శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు. చరతా ధర్మ నిత్యేన వనవాసం యశస్వినా ఏష పైతామహో వంశ పాండునా పునరుద్ధృత. ధర్మనిత్యంతో వనవాస జీవితాన్ని గడుపుతూ యశస్విని అయినటువంటి మహానుభావుడైనటువంటి పాండురాజు పైతామహో వంశ, పితృపితామహుల నుండి వస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి వంశాచార ప్రకారం వస్తున్నటువంటి ఆ వంశాన్ని, పురువంశాన్ని పాండునా పునరుద్ధృత. పాండురాజు మళ్ళీ సంతానాన్ని పొంది మళ్ళీ ఉద్ధరింపజేశాడయ్యా. పునరుద్ధృత అంటే ఉద్ధరింపజేయడం, వృద్ధి చేయడం, ఇంకాస్త వృద్ధి చేశాడు. పుత్రాణం జన్మ వృద్ధిం చ వైదికాధ్యయనాని చ. ఇక పుత్రుల యొక్క వృద్ధి ఎలా కలిగిందంటావా? పుత్రుల యొక్క వృద్ధి, వాళ్ళ జన్మ వృద్ధి, వాళ్ళు ఈ విధంగా జన్మ వృద్ధి ఈ విధంగా కలిగిందని చెప్పి వైదికాధ్యయనాని చ. అనేకమైనటువంటి వైదిక అధ్యయనాలతో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళే ఆటలు పాటలు కాదు, కేవలం వైదికమైనటువంటి అధ్యాయాలు అంటే శాస్త్రంలో పక్క బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నారు వాళ్ళ ఐదుగురు. ఇంత వేదాంగాలతో పాటు మొత్తం అన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళు. పశ్యంత సతతం పాండోః పరాం ప్రీతిమవాప్స్యత. ఈ పిల్లల ఐదుగురిని చూసుకుంటూ అలా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నటువంటి పిల్లల్ని చూసుకుంటూ మహారాజు పరాం ప్రీతిమవాప్స్యత, ఎంతో ప్రీతిని, ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని పొందాడు పాండురాజు. వర్తమాన సతాం వృత్తే పుత్రలాభమవాపచ. వర్తమాన సతాం, పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ పుత్రలాభం అవాపచ. పుత్రలాభం అవాపచ అంటే పుత్రుల యొక్క ఆ సంతానం వలన వచ్చేటువంటి లాభాలను కూడా పాండురాజు విశేషంగా తెలుసుకున్నాడు. ఎంత గొప్పవాళ్ళు అవుతారు అనేటువంటిది. పితృలోకం గత పాండురిత సప్తదశే అహని. అట్లాంటి పాండురాజు అనుకోకుండా పితృలోకం గత. గత అంటే వెళ్ళాడు, పితృలోకం గత అంటే మరణించాడని చెప్పడం. మహారాజు అయినటువంటి పాండురాజు ఇలా సంతోషపడుతూ అనుకోకుండా ఒకరోజు పితృలోకం గత, ఎన్నాళ్ల క్రితం వెళ్ళారు అనేటువంటి వివరణ చక్కగా ఇస్తున్నారు ఈ పాదంలో. ఎన్ని రోజుల క్రితం మరణించాడు. పాండు ఇత సప్తదశే అహని. ఇత అంటే ఇక్కడ నుండి ఇంతకు పూర్వం 17 రోజుల పూర్వం అని చెప్తున్నారు. అహని అంటే రోజు, సప్తదశ అంటే 17. 17 రోజుల పూర్వమే పాండురాజు పితృలోకానికి వెళ్ళిపోయాడయ్యా. అంటే పాండురాజు మరణించిన 17 రోజులకి వీళ్ళు హస్తినాపురానికి వచ్చేశారు. కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వర్తించుకుని అక్కడ చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసుకుని 17వ రోజు ఇక్కడ పాండవులు, కుంతీదేవి హస్తినాపురానికి తీసుకొచ్చారు మహర్షులు, శతశృంగవాసు. అక్కడ ఉన్నది 16 సంవత్సరాలు పిల్లలకి ముందు పాండురాజు ఉన్నది 2 సంవత్సరాలు. మొత్తం 18 సంవత్సరాల వయస్సు పాండురాజు వనవాసంలో జీవించాడు.
తం చింతాగతమాజ్ఞాయ వైశ్వానరముఖే హృతం ప్రవిష్టా పావకం మాద్రీ హిత్వా జీవితమాత్మనః. తం చితాగతమాజ్ఞాయ, ఆ పాండురాజుని చితాగతం అంటే చితిని పేర్చి అగ్ని దగ్ధం చేస్తున్నటువంటి వైశ్వానర ముఖే హృతం అంటే వైశ్వానరుడిగా అశ్వమేధాది యాగం ద్వారా చేసినటువంటి అగ్నిహోత్రుడితో పవిత్రమైనటువంటి అగ్నిహోత్రుడి ద్వారా దగ్ధం చేస్తున్న సమయంలో మాద్రీ పావకం ప్రవిష్ట, రెండో భార్య అయినటువంటి మాద్రి కాస్త అగ్నిదేవుడిలో ప్రవేశించింది. పావకుడు అంటే అగ్నిదేవుడు, పావనంగా ఉండేవాడు, పవిత్రంగా. ఆవిడ కాస్త అగ్నిదేవుల్లో ఈయనతో పాటుగా చితిలో అలా ప్రవేశించింది. హిత్వా జీవితమాత్మన, హిత్వా అంటే విడిచిపెట్టి, ఆవిడ కాస్త ఆవిడ జీవితాన్ని త్యాగం చేసింది, విడిచిపెట్టేసింది. సా గతా సహ తేనైవ పతిలోకమనువ్రత, సా గతా సహ తేనైవ, ఆవిడ భర్తతో పాటే ఆవిడ కూడా పతిలోకం అనువ్రత, భర్త ఏ లోకానికైతే వెళ్ళాడో ఆ భర్త వెళ్ళిన లోకానికి అనువ్రత, అనుసరిస్తూ వెళ్ళింది కుంతి మాద్రీదేవి. తస్యాస్తస్య చ యత్కార్యం క్రియతాం తదనంతరం, కాబట్టి వాళ్ళకి మేము చేయవలసిన కార్యక్రమాలన్నీ మేము చేశాము, మీరు చేయాల్సిన మీరు చేయని తర్వాత. తస్యాహ తస్య చ అన్నారు అంటే ఆవిడికి ఆయనకి అనర్థం. మరణించినటువంటి పాండురాజుకి మాద్రికి వీళ్ళిద్దరికి కూడా యత్కార్యం క్రియతాం, ఏ కార్యక్రమాలైతే చేయాలో, మరణించినటువంటి వాళ్ళకి ఏ కార్యక్రమాలు అయితే చేయాలో తదనంతరం ఇక చేయవలసినటువంటి కార్యక్రమాలు మీరు చేయండి నాయన, క్రియతాం. పృథాం చ శరణం ప్రాప్తాం పాండవాశ్చ యశస్వినః. పృథా అంటే కుంతీదేవి, ఈ కుంతీదేవి శరణు పొంది వచ్చింది మిమ్మల్ని. శరణం ప్రాప్తం, మిమ్మల్ని శరణు పొంది వచ్చింది. పాండవులు కూడా మిమ్మల్ని శరణు పొంది వచ్చారు. కీర్తివంతులైనటువంటి పాండవులు, యశస్వినః పాండవాంశ్చ, కీర్తిమంతులైనటువంటి ఈ పాండవులు కూడా మిమ్మల్ని శరణు కోరి వచ్చారు. కాబట్టి వాళ్ళని యథావత్ అనుమన్యంతాం, అనుమన్యంతాం అంటే స్వీకరించండి, అంగీకరించండి. యథావత్ అంటే శాస్త్రబద్ధంగా, యథావత్ అంటే మీ వంశం వారు కాబట్టి, మీ తమ్ముడి బిడ్డలు కాబట్టి ఓ ధృతరాష్ట్ర, అనుమన్యంతాం ధర్మో హ్యేష సనాతనః. కాబట్టి నీ పూర్వీకులు, నీ వంశీకులని, తమ్ముడి బిడ్డల్ని, ఓ భీష్మ, నీ కొడుకు పాండురాజు యొక్క కుమారుని అయినటువంటి వీళ్ళని నువ్వు ఏషధర్మ సనాతన నువ్వు స్వీకరించవయ్యా అని చెప్పి అటు భీష్ముడికి, ధృతరాష్ట్రుడికి, విదురుడికి, అక్కడ ఉన్నటువంటి మహానుభావులందరికీ కూడా ఏషధర్మ సనాతన, ఇట్లా వచ్చినటువంటి వీళ్ళని మీరు పరిగ్రహించడమే, మీరు స్వీకరించడమే సనాతనమైన ధర్మము, దీన్ని మించిన ధర్మం ఇంకోటి లేదు. ఇమే తయో శరీరే ద్వే పుత్రాశ్చేమే తయోర్వరాః. ఇమే తయో శరీరే ద్వే, ఇదిగో వాళ్ళిద్దరి యొక్క శరీరాలకు సంబంధించిన అస్థికలు అవి కూడా మీకు సమర్పిస్తున్నారు. తయో శరీరే ద్వే, అంతేకాకుండా పుత్రాశ్చమే తయోర్వరాః, అద్భుతమైనటువంటి ఈ కుమారుని మీకు అప్పచెప్తున్నాం. ఈ కుమారులు ఇప్పటిదాకా వాళ్ళకి చేయవలసిన సంస్కారాలన్నీ చేశారు, పుణ్యాత్ములైనటువంటి యుధిష్ఠిర మొత్తం చేయవలసినవన్నీ చేశారు. క్రియాభిరనుగృహ్యంతాం సహమాత్రా పరం తపాః, ప్రేతకార్యే నివృత్తేతు పితృమేధం మహాయశాః. ప్రేతకార్యములు ఏవైతే నిర్వర్తించవలసి ఉన్నాయో ఆ ప్రేతకార్యములన్నీ, పితృమేధము మొదలైనటువంటి యజ్ఞాలు మొదలైనటువంటివన్నీ చేయవలసినవన్నీ మహాయశస్సు కలిగినటువంటి ఈ పిల్లలు పాండురాజుకి, మాద్రికి చేయవలసినవన్నీ నిర్వర్తించారు. లభతాం సర్వధర్మజ్ఞః పాండుః కురుకులోద్వహః. కురుకులోద్వహుడైనటువంటి, కురుకులానికి గొప్పవాడైనటువంటి పాండురాజు, ధర్మజ్ఞుడైనటువంటి వాడు పాండురాజు మొత్తం అన్నీ పొందాడు, వీళ్ళ ద్వారా పితృలోకాలను చేరుకున్నాడు అని ఇంతవరకు చెప్పారు ఋషి పుంగవులు. ఏవముక్త్వా కురూన్ సర్వాన్ కురూణామేవ పశ్యతాం, ఈ విధంగా చెప్పి ఋషులు అంతవరకే చెప్పి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. అక్కడి నుంచి ఒక్క ముక్క కూడా ఎక్కువ మాట్లాడారు మహర్షులు. అంతకు మించిన ఆతిథ్యం కూడా స్వీకరించరు, ఇంకా అంతకు మించి ఎంతవరకు ఉండాలో అంత సమయమే ఉండి వెళ్ళిపోతారు ఇక ఋషులు. అక్కడి నుంచి ఏవముక్త్వా ఈ విధంగా పలికి కురూన్ సర్వాన్ అంటే కౌరవులందరికీ ఈ విధంగా చెప్పి ఋషులు అక్కడి నుంచి కురూణామేవ పశ్యతాం, ఆ కౌరవులు చూస్తూ ఉండగానే, పశ్యతాం అంటే చూస్తూ ఉండగానే, క్షణేనాంతర్హితా సర్వే, సర్వే వచ్చినటువంటి వేలాది మంది ఒక్క క్షణంలో అంతర్ధానం అయిపోయారు.
క్షణేన అంతర్హితా సర్వే తాపసా గుహ్యకై సహా. వాళ్ళతో వచ్చినటువంటి చారణులతో పాటుగా మహర్షులందరూ కలిసి అక్కడి నుంచి తపశ్చారులైనటువంటి మహర్షులందరూ కూడా క్షణంలో అంతర్ధానం అయిపోయారు. మొత్తం అందరూ కూడా కౌరవులందరూ చూస్తుండగా. గంధర్వ నగరాకారం తథైవాంతర్హితం పునః. గంధర్వ నగరాకారం, అప్పటిదాకా అన్ని వేల మందిలతో గుమిగూడుకునే ఒక నగరంలాగా ఉంటే ఆ గంధర్వులు మాయలు విద్యలు తెలిసినటువంటి గంధర్వులు ఒకసారి మాయమైపోయినట్టుగా అదృశ్యమైపోయినట్టుగా వాళ్ళు అంతర్ధానం అయిపోయారు అక్కడి నుంచి వాళ్ళ యొక్క నగరానికి. హిమాలయాలలో ఋషి అక్కడ శతశృంగ పర్వతానికి అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోయారు. ఋషి సిద్ధ గణం, ఋషులు సిద్ధులు, గణము అంటే సమూహం. ఇట్లా ఋషి సమూహాలు అలాగే సిద్ధ సమూహాలు చారణ సమూహాలు ఏవైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా ఋషి సిద్ధ గణం దృష్ట్వా విస్మయం తే పరం యయు. పరం విస్మయం అంటే అంతులేనటువంటి ఆశ్చర్యానికి లోనయ్యారు. వచ్చేటప్పుడు ఏమన్నా అంత దూరం నడుచుకుంటూ వచ్చారా, వెళ్ళేటప్పుడు ఏమన్నా అదృశ్యమైపోయారా? ఎందుకంటే కేవలం కుంతి కోసము పంచపాండవుల కోసం వాళ్ళు రాలేరు ఇట్లా అదృశ్య రూపంలో. వాళ్ళ శక్తులతో తేవచ్చు, కానీ వీళ్ళ కోసం వాళ్ళు నడిచి వచ్చారు. అంతే, దుర్వినియోగం చేయకుండా అవసరమైనప్పుడు మాత్రమే వాడటం. అక్కడ కుంతి కూడా అలసట లేకుండా వచ్చిందని నేను పాఠంలో మనం చెప్పుకున్నాం. అట్లా వాళ్ళు అతి తక్కువ సమయంలో హస్తినాపురానికి చేరుకున్నారు. కౌరవులు సభలో అందరూ చూస్తూ ఉండగానే ఈ సిద్ధులు ఋషులు అందరూ కూడా అదృశ్యమైపోయారు. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. విస్మయం తే పరం యయు. ఇది శ్రీమన్మహాభారతి ఆది పర్వణి సంభవ పర్వణి పంచత్రింశదధిక శతమో అధ్యాయ సమాప్త. 135వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ తర్వాత పాండురాజు యొక్క అస్థి సంస్కారాదులు మొదలైనటువంటివన్నీ విధి ప్రకారం ఈ పెద్దవాళ్ళు ఇక్కడ చేయడం, భీష్మాదులందరూ ఇక్కడ నిర్వర్తించి ఆ తర్వాత ఏం చేయాలనేది పాఠం మళ్ళీ తర్వాత. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.